నెక్స్ట్ వైట్ పేపర్ ఫినాన్స్ విషయంకి వచ్చేసారు కదా సార్. సో ఆల్మోస్ట్ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టుబడులు అనేవి లేకుండా ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్. బైఫర్కేట్ జరిగిన తర్వాత ఆంధ్రులకు చాలా అన్యాయం జరిగింది, ఆ రాష్ట్ర ప్రజలకి. అది అసలు నాయకులు ఇంకా మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి పరంగా అనేది చర్చ జరుగుతుంది సార్. దీనిపైన ఇప్పుడు మన ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, కొన్ని దేశాలు అగ్రస్థాయికి వెళ్ళినాయి. అక్కడికి వెళ్ళాక అభివృద్ధి వేగంగా జరగడం చాలా కష్టం. యూరోప్ ఉంది, ఇవాళ జర్మనీ లాంటి దేశంలో కూడా, యూరోప్లో అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో తలమానికమైన వ్యవస్థ, అత్యున్నత ప్రమాణాల్లో జీవితం ఉంటుంది. అక్కడ ఆర్థిక ప్రగతి ఆగిపోయింది. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళాక ఇంకా పెరగడం చాలా కష్టం. ఒలింపిక్స్ ఉంది, ఒలింపిక్స్లో మీరు ఆ ఛాంపియన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక్క అరసెకండ్ పెరగాలన్న కష్టం మీకు. ఓకే, స్పీడు తొందరగా వెళ్ళటం కానీ, లేకపోతే ఎత్తు పెరగటం కానీ అది కష్టం. మనం ఇక్కడున్నాం కాబట్టి వేగంగా ఎదిగే దశలో ఉన్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం చాలా అది అవసరం. ఈ దశలో 5 ఏళ్ళు కుంటుపడిపోతే ఒక తరం వెనక్కి వెళ్ళిపోయినట్లు లెక్క. రైట్. 5 ఏళ్ళు కుంటుపడితే 8%, 9% అభివృద్ధి జరగాల్సింది. ఉదాహరణకి అది జరగలేదనుకోండి, ఈ 5 ఏళ్లలో మీకు సగం సంపద పోయినట్లు లెక్క. ఇవాళ 100 రూపాయలు 5 ఏళ్లలో 170 రూపాయలు అవుతుంది. ఓకే, ఆ 70 రూపాయలు పోయినట్టే. ఆ 100 రూపాయల బెదరికల్లోనే ఉన్నాం మనం. అందుకని 5 ఏళ్ల కాలం, ఏ 5 ఏళ్ళైనా సరే చాలా కీలకమైనది. ప్రతి సంవత్సరం చాలా కీలకమైనది. ఒక రాష్ట్రం కానీ దేశం కానీ 7% అభివృద్ధి లేకపోతే 8% అభివృద్ధి, 7, 8 తేడా ఏమిది ఒక్కటే కదా అనుకుంటున్నాం. కాదు, మీరు కనుక ఒక 20 ఏళ్ళు చూస్తే 7% అభివృద్ధికి 8% అభివృద్ధికి భారతదేశాన్ని మీరు తీసుకున్నట్టయితే 7% అభివృద్ధి చెందింది, 8% అభివృద్ధి చెందింది. దానికి తేడా ఏడాదికి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయల తేడా ఉంటుంది. ఆ 1%లో 1%లో మనకు 1% అనుకుంటాం, అనుకుంటాం కానీ 50 లక్షల కోట్లు అదనంగా ఆదాయం వస్తే రైట్, ప్రభుత్వాలకు వచ్చేటువంటి పన్నుల డబ్బు రాష్ట్రానికి కానీ జాతీయ స్థాయిలో కానీ దాదాపు 18-19%, అంటే 10 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం మనకు ఆదాయం పోయినట్లు లెక్క ప్రభుత్వానికి. ప్రజల సంగతి వదిలేండి. ఓకే, ప్రజలది మిగతా 40 లక్షల కోట్లు ప్రజలది. ప్రభుత్వాలకి 10 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పోయినట్లు లెక్క. 7%, 8% మధ్య. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి మీ విధానాల వల్ల, మూర్ఖత్వం వల్ల, ముందు చూపు లేకపోవడం చేత, స్వల్పకాలిక విధానాల కోసం చెప్పని ఎన్నికల్లో ఓటే శరణ్యంగా చేయడం చేత చేస్తున్నామో, ప్రజలు బేదరికంలో పడిపోతున్నారు, ప్రభుత్వం ఆర్థికంగా స్తంభించిపోతుంది. ఆ కారణంగానే ఈ 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెరిగినాయి. అప్పులు కానీ బకాయిలు కానీ 3,75,000 కోట్లతో 2019లో మీకు అప్పులు ఉంటే, రుణభారం ఉంటే, ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చెప్తున్నాను, 31/3/2019 3,75,000 కోట్లు. ఈవేళ 9,75,000 కోట్లు వచ్చేసింది. దీనిలో 2,05,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే మీరు కాంట్రాక్టులు చేశారు, చిన్న పెద్ద, మీరు సప్లై చేశారు గవర్నమెంట్కి మెటీరియల్, మరొకటి చేశారు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు జీతపత్యాలు కొన్ని బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించాల్సినవి చట్టబద్ధంగా చెల్లించలేక ఆపేసినవి 2,05,000 కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు కానీ, విద్యుత్ సంస్థలకి సబ్సిడీలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం, ఆ బకాయిలు కావచ్చు, లేకపోతే మరొక 34,000 సివిల్ సప్లైస్, ₹2 బియ్యం మిగతావి, లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్కి రకాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కలిపితే 2,05,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు పక్కన పెడితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం ఉన్నటువంటి బాధ్యతలు, ₹1 పెట్టుబడి ఖర్చు పెట్టకుండా, రోడ్ల నిర్మాణం లేకుండా, లేకపోతే భవిష్యత్తు కోసం బాటలు వేయకుండా, ఏ రోజుకు ఆ రోజు ఖర్చు పెట్టేదే 20,000 కోట్ల లోటు ఉంది. ఇది 2,05,000 కోట్లు పక్కన పెడితే, బకాయిలు ఏం బకాయిలు కట్టాలి కదా, బకాయిలు లేకొట్టేస్తారా మీరు? అది లేకుండానే వాళ్ళు చెప్పిన లెక్కలకు 19,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లోటు ఉంటాను. అంటే ఒక భయంకరమైన స్థితి తీసుకొచ్చారు. నేను ఇది చూస్తే నిర్ఘాంతపోయాను. 21 పేజీలో ఉంది ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రంలో. ఈ స్లైడ్ కనుక వాస్తవమైనట్టయితే, ఇది వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటే, వాస్తవమా కాదో శాసనసభ తెలుసుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇందులో రహస్యానికి అవకాశం లేదు. ఏజీనో సిఏజీనో మనం పూర్తిగా పరిశీలించమని చెప్పచ్చు మనం. ఓకే, ఇది రహస్యంగా దొంగ మాటలు చెప్పడానికి అవకాశం ఎవరికి లేదు. ఓకే, ఇది వాస్తవమైతే 67%
రాష్ట్ర స్థూల ఆదాయంలో జిఎస్టిపి అంటాం 67% అప్పుల భారమైంది. దానివల్ల వాళ్ళే ఇచ్చారు లెక్కలు 72,000 కోట్ల రూపాయలు, 71,840 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పుల మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది. వడ్డీ భారం 72,000 కోట్ల రూపాయలు. ఓకే, ఇది మామూలు సమస్య కాదు, ఇది చాలా పెద్ద సమస్య. అంచేత తప్పులు చేస్తే ఆర్థికంగా అదొక దివాణంలో కావచ్చు, జమీందారులు కావచ్చు, రాజ్యంలో కావచ్చు, రాచరికంలో కావచ్చు, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కావచ్చు, ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి దుబారా చేసి తినిపారేసి కంకెరం చేసి భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా ప్రవర్తిస్తే అభివృద్ధికి దోహదం చేయకుండా ఉంటే, అభివృద్ధి అంటే ఆదాయం పెరుగుతూ ఉన్న కొద్దిగా దానికి ఏర్పాట్లు చేయకుండా ఉంటే సర్వనాశనం అయిపోతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ఒక తాజా తార్కాణం. ఒక పక్కన రాష్ట్ర విభజన ఎట్లా చేయకూడదో అన్నది ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఈ దేశానికి. బహుశా ఆంధ్రప్రదేశ్ అనుభవంలో దేశాన్ని రక్షించారు. ఎందుకంటే ఇక మళ్ళీ ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లాగా ప్రయోగానికి దిగవు. ఆర్థికంగా ఏం చేయకూడదానికి ఇంకో గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. రెండు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ బలవుతోంది, బహుశా దేశం పాఠాలు నేర్చుకుంటోంది. మూల్యం చెల్లించే తెలుగు ప్రజలు పాఠం నేర్చుకునేది భారతదేశం. చాలా వేదంతో చెప్తున్నాను ఈ మాటలు. పార్టీలను పక్కన పెట్టండి, ఈ పార్టీ పార్టీ మనకు అనవసరం. అవును, మన భవిష్యత్తు అది. పార్టీలు వాళ్ళంటే రేపు పోతాయి, ముఖ్యమంత్రి వాళ్ళంటే రేపు పోతారు. కరెక్ట్. ముఖ్యమంత్రుల కోసం కాదు, ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా కూడా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి, గతంలో ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళకి ఏమీ కోపం కాదు. వాళ్ళ బతుకుల్లో ఏమీ తేడా ఉండదు, మన బతుకుల్లో తేడా వస్తుంది. అందుకని నేను ప్రజలను కోరేది, కులాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, మీ బతుకులు మన బతుకులు, మన పిల్లల బతుకులు ఎలాంటి బాట వేస్తున్నాం, ఏ పరిస్థితులు తెస్తున్నాం. ఇది అంతసేపటికి నేను రెడ్డిని అయితే మన జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవడం, కమ్మ అయినట్టయితే చంద్రబాబు నాయుడు అనుకోవడం, కొంచెం దాని నుంచి పిచ్చి నుంచి బయటపడాలి. నేను పచ్చిగా చెప్తున్నాను, ఇది మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. మనందరికి ఆదాయాలు పెంచుతాయా, ఆదాయాలు పెంచుతాయా? రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందా, కాస్త మన పిల్లలు హాయిగా బతికి బట్టకడతారా? రైట్, అది ఆలోచించాలి. అసలు తాకట్టు కూడా సార్ ఆల్మోస్ట్ మీరు గమనించినట్టయితే ప్రభుత్వ ఆస్తులకి ఎడబెడ తాకట్టు పెట్టారు, ఎస్క్రో అకౌంట్లు పెట్టారు. అంటే విచిత్ర విన్యాసం. ఒకటి కాదు సార్, కానీ వెరసి అర్థం కావాల్సింది, రాష్ట్రానికి అప్పులు చేసేటువంటి అధికారం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 20% జిఎస్టిపిలో. ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు మనకి జిఎస్టిపి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల కోట్లు ఇంకో సర్టిఫికేట్గా, అంటే 2,80,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేయొచ్చు. 9,75,000 కోట్లకి వెళ్ళాం. అప్పులు కానీ బకాయిలు కూడా అప్పే. అది మీ దగ్గర అప్పు తీసుకోవాలి, ఎందుకంటే ఖర్చు పెట్టలేదు కాబట్టి నా చేతిలో డబ్బులు రాలా, కానీ మీకు ఇవ్వాలి నేను. రైట్ రైట్, అదే అప్పేగా. అవును, ఈ రెండు కలిపితే 9,75,000 కోట్లు, దాంట్లో 2,05,000 కోట్లు బకాయిలు ఇంకా ఇవ్వాల్సింది, అవి యాడ్ చేయాలి, ఇవ్వాల్సింది. అంటే అది యాడ్ చేస్తే 9,70,000 కోట్లు. ఓకే ఓకే. కాబట్టి 20% ఉండాల్సిన 67%కి వెళ్ళాం మనం. పరిస్థితి ఎలా ఉందంటే, మొట్టమొదటిసారి మాట చెప్తున్నాను, నిజంగా ఈ దేశంలో కనుక సరైనటువంటి రాజ్యాంగబద్ధ పాలన జరిగితే, రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆర్థిక ఎమర్జెన్సీకి ఏర్పాట్లు ఉన్నాయి. కరెక్ట్గా ఇలాంటి పరిస్థితే. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రానికి డబ్బులు ఖర్చు పెట్టే అధికారం లేకుండా ఆ నిర్ణయం ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు ఆ దేశంలో ప్రయోగించాలి మన దేశంలో. రేపొద్దు నా పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోకర్లా. అది వస్తే ఏమవుతుంది, ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించే అధికారం ఉంటుంది ప్రత్యేకంగా. చాలామందికి ఈ విషయం మొట్టమొదటిసారిగా బయటపెడుతున్నాను. ఓకే, ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ, ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం, ఉద్యోగులు పాత పెన్షన్ పద్ధతి ఇవ్వండి, మాకు ఇంకోటి చేయండి, అది చేయండి, తొడ తరుస్తున్నారు, బెదిరిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. అమాయకులారా, పరిస్థితి ఈ స్థాయికి వస్తే జీతం రావడం కూడా ఆగిపోతుంది, చట్టబద్ధంగా ఆగిపోతుంది. మీ చేతుల్లో ఏముండదు. ఒకసారి రాజ్యాంగం చూడండి, 362 అధికరణాలు చూడండి. దాదాపు ఆ పరిస్థితికి వచ్చాం మనం. ఇంతవరకు దేశంలో ప్రయోగించలేదు కాబట్టి వెనకాడతారు, కానీ ఆ స్థాయికి వచ్చేసాము. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వచ్చాం మనం. ఇప్పుడు మేలుకోకపోతే, ఇప్పుడు సరైన చర్యలు వచ్చే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు గట్టి చర్యలు తీసుకుంటే అప్పటికి ఒక గట్టును పడతాం. ఓకే, కానీ కేవలం ఈ ఉచితాలే పంపు ముంచే ఉండొచ్చు సార్? ఉచితాలు ఒకటి చెప్పిన 3 ఉచితాలు, దుబారా, అవినీతి, 3 కలిపి. ఓకే, కలిపిన పాపం రేపు అనేది లేనట్టుగా పోతే ఏమవుతుందంటే, ఒకసారి ఉదాహరణకి ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయో, రేపు పొద్దున మీరేం ఖర్చు పెట్టకపోయినా 72,000 కోట్లు ఏడాదికి వెళ్ళిపోతున్నాయి.
మీ చేతుల్లో లేదు. 200 కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీకి వెళ్ళిపోతుంది. కట్టాలి. ఓకే. ఇక మీరు రేపు పొద్దున మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నా 200 కోట్లు పోయినట్టేగా రైట్. ప్రతిరోజు రోజుకి. రైట్. సో ఒకసారి పరిస్థితి మీ చేయి దాటాక ముందు జాగ్రత్తలు పోయిన తర్వాత లేకుండా ఇష్టం వచ్చినట్టు రాచరికంలాగా చేసిన తర్వాత మీరు రేపు పొద్దున ఏమైనా చేద్దామన్నా మీ చేతుల్లో ఉండదు. అన్నిటిని మించి డబ్బు అత్యంత కష్టమైనటువంటిది మీ చేతుల్లో ఉండదు. మీకు అది పాత్ర లేదు, మీరేం చేయలేరు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. 200 కోట్ల రూపాయలు రోజుకి ఆంధ్రప్రదేశ్లో అప్పుల మీద వడ్డీకి పోతుంది. రోజుకు 200 కోట్లు. మీరు ఎంత అద్భుతంగా పరిపాలన చేసినా కూడా మీ చేతుల్లో లేదు. అది వడ్డీ చెల్లించని చెప్పి రాష్ట్రం ఉంటుంది అనగలుగుతుందా? ఎలా ఉంటుందా? ఇంకొక పైసా పడుతుంది మీకు, మొత్తం మూసేస్తాను. ఇప్పుడే మూసేసుకోవాలి. శ్రీలంక అట్లానే అయింది. అవును. పాకిస్తాన్ ఈ మధ్య అది ఆ స్థాయికి వచ్చింది. వెనిజువేలా ఆ స్థాయికి వచ్చింది. జింబాబ్వే ఆ స్థాయికి వచ్చింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి వద్దామని మనం దేశంలో మొట్టమొదటి రికార్డు సాధిద్దామని మనం కూర్చున్నట్టున్నాం. గొప్ప రికార్డులు సాధించండి, గర్వించే రికార్డులు, సిగ్గుపడే రికార్డులు సాధించక్కర్లేదు. సో అంటే ఇప్పుడు నిజంగా పెద్ద ప్రశ్నార్థకమే సార్ ఇది. మామూలు కాదు. అందుకనే మళ్ళీ నాలాంటి వాళ్ళ రోజు ఆర్థిక క్రమశిక్షణ, ముందు చూపు, రేపటి నుంచి వచ్చి ఆలోచన చెప్పేది పిచ్చెక్కి కాదు. నాశనమైతే ఏమవుతుందో తెలుసు కాబట్టి. మనం ఏం చేస్తున్నాం? పత్రికలు కానీ, ఉద్యోగులు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ రేపన్నది లేనట్టు రేపు కదా అప్పుడు చూస్తున్నాను ఏదో అవుతుందిలే. సార్ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంతమంది ఈ గాడి దప్పుతుంటే, ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎవ్వరూ కూడా దానికి సంబంధించిన ఖండించడం కానీ ఇంకోటి కానీ ప్రభుత్వాలే మారాలా సార్ ప్రతి సందర్భంలో? ఇక నేను ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్. విజయానికి చాలామంది తండ్రులు ఉంటారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఒక దేశం అభివృద్ధి చెందింది, ఒక శాఖ బాగుపడింది, ఒక సంస్థ బాగుపడింది అంటే చాలామంది కృషి కోరుతుంది. అపజయం అనాథ. ప్రతివాడు ఇంకోటి మీద భారం పెడతాడు. గెలిస్తే అందరూ నా వల్ల గెలిచింది చెప్తారు, ఓడిపోతే అందరూ వాడి వల్ల ఓడిపోయింది అంటారు. ఓకే. కాబట్టి ఇక ఆ చర్చ చెప్పుకోక్కర్లా. ఖచ్చితంగా గెలిస్తే మరి ఆ కీర్తిలో భాగం కావాలన్నప్పుడు, ఓడిపోతే నష్టపోతే ఆ అపకీర్తిలో కూడా భాగం కావాలి. కానీ ఇప్పుడు ఎవరు నిందిస్తే ఉపయోగం ఉంది? బయటపడడం ఎట్లా అని ఆలోచించాలి ఎప్పటికైనా సరే. సో ప్రస్తుత ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటండి ఇవి చూసిన తర్వాత? ఇది చాలా తేలిగ్గా పరిష్కారం ఉందనే మాట చెప్పినట్లయితే అబద్ధవాడిని అవుతాను. నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఈ అంకెలు చూసాక, ముఖ్యంగా 21వ స్లైడ్లో అంకెలు చూసిన తర్వాత నా గుండె బేజారెత్తిపోయింది. నిన్నగాక మొన్న అనుకుంటాను మా బృందం నా దృష్టి తీసుకొచ్చారు. ఓకే. ఈ టేబుల్ చూడగానే నా గుండె పగిలిపోయింది. ఇంత అధ్వానంగా ఉందో నాకు తెలియదు. చాలా అధ్వానంగా ఉందని తెలుసు, కానీ ఇంత అధ్వానంగా ఉందో నాకు తెలియదు. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సమయము. ఒక్క రోజులో మాంత్రికుడు ఎవడు దీన్ని పరిష్కారం చేయలేడు, దేవుడు వచ్చినా కూడా. జాతీయ స్థాయి నుంచి మీకు అలవోకగా డబ్బులు వస్తాయి, ఏటీఎం ఉందనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. మీరు ఏ రాష్ట్రమైనా సరే మీ రాష్ట్ర అభివృద్ధికి క్యాపిటల్ అకౌంట్ కింద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, మరోదానికి కావచ్చు, మరి వైజాగ్ చెన్నై కారిడార్కి కావచ్చు, రోడ్లకు కావచ్చు, మనం అడిగే హక్కు ఉంది. అది దేశంలో పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం 11 లక్షల కోట్లు జాతీయ స్థాయిలో, మరొక 6-7 లక్షల కోట్ల రూపాయలు ఇతరత్ర 17-18 లక్షల కోట్లు ప్రభుత్వాల నుంచి పెట్టుబడులు వస్తుంది. దానిలో మనం కొంచెం ఎక్కువ పొందుతాం. కానీ ఇది రెవెన్యూ ఖర్చు, రోజువారీ ఖర్చు, సాధారణ ఖర్చు. ఇది దీనికి ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేరు, ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కుటుంబం ఎప్పుడైతే దివాలా పరిస్థితుల్లో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్రమశిక్షణ పాటిస్తుందో, ఆర్థిక క్రమశిక్షణని, రాష్ట్రం దానికి సిద్ధపడాలి. చాలా త్యాగాలకు సిద్ధపడాలి. రెండోది, అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఫలితం కోసం ఆలోచించాలి, పొదుపడతాం. మూడోది, చాలా డబ్బులు పేదలకు అందిస్తున్నాం. గతంలో కొనసాగుతున్న పథకాలు కావచ్చు, కొత్తగా ప్రకటించిన పథకాలు కావచ్చు. ఈ డబ్బులు ఇవాళ జేబులోకి వచ్చేస్తే వాడు తింటున్నాం, మర్చిపోతున్నాం, రేపటికి మళ్ళీ మామూలే పరగడతాయి. అలా కాకుండా మన జీవితంలో అనుకున్న మార్పు మన పిల్లల భవిష్యత్తు కోసం వచ్చేట్టుగా దానికి మలుపు తిప్పాలి. అమ్మఒడి ఉందనుకోండి, అమ్మఒడి డబ్బులో నా పిల్లల చదువు బాగుపడే ఏర్పాటు జరిగింది అనుకోండి, ఊరికి నా జేబులో డబ్బులు రావడం కాకుండా. ఇప్పుడు పిల్లలకు చదువు లేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. 180 మంది పిల్లలకి పేదరికంలో పుట్టిన పాపానికి తెలివితేటలు ఉన్నా కూడా మీకు చదువు లేదు, భవిష్యత్తు లేదు. నేను గట్టిగా చెప్తున్నాను. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా భవిష్యత్తు లేదు. నేను గ్యారంటీగా చెప్తున్నాను 180 మందికి.
ఊరికే ఆ కాగితం చూసుకుని నెలకి తీసుకోవడానికి సంబరపడుతున్నాం అంతే. అలా కాకుండా నిజంగా మంచి విద్య వచ్చే ఏర్పాటు జరిగింది అనుకోండి, అంటే స్టాండర్డ్స్ లేవు, ప్రమాణాలు బట్టి ఆ స్కూల్కి వెళ్తే 10వ తరగతి చదివితే కనీసం ఈ స్టాండర్డ్ పిల్లలకు ఉందని నమ్మకంగా ఏర్పాటు జరిగింది. ఒక ఉదాహరణ చెప్తాను, అది ఫలితం వస్తుంది. ఇట్లా ప్రతి రంగంలో కూడా ఏ రకంగా మనం ఈ డబ్బుల ఖర్చుని ఫలితం వచ్చేట్టుగా మలుపుతాలి. అలాగే మరికొన్ని డబ్బులు మరి పేద వర్గాలకి నెల ఇంత అంత హామీలు ఇచ్చారు. ఇవాళ డబ్బు లేదు, ఖజానా నిండుకున్నప్పుడు నేను ప్రభుత్వంలో ఉంటే నేను ప్రజలకు చెప్పబోయేది ఏంటంటే, అయ్యా పరిస్థితి ఇది, మీకు ఇది ఖచ్చితంగా మీకు అందే ఏర్పాటు కావాలి. ఊరికే మీకు ఇస్తే వాళ్ళు మీకు ఖర్చు అయిపోతుంది. మీ పేరుతో బాండ్లు తీసుకుని మీ పిల్లలకి 21 ఏళ్ళు వచ్చినప్పుడు, పిల్ల పెళ్ళప్పుడు, మరొకప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి వడ్డీతో సహా మీకు అదనంగా ఇంత డబ్బు మీకు ఖాతాలో వచ్చి ఏర్పాటు చేద్దాం, మీ పిల్లల పేరుతోనో మీ తల్లుల పేరుతోనో. అట్లాగా రకరకాలుగా. ఓకే ఓకే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఏంటంటే ఇప్పుడు క్యాష్ అవుట్ఫ్లో లేకుండా రేపు పొద్దున ప్రజలకు ఎక్కువ వచ్చేట్టుగా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఇంకా అదనంగా వస్తుంది అప్పుడు. ఓకే ఓకే కానీ ఊరుకుంటారా సార్ ప్రజలు? అట్లా లేరుగా, నాకు హామీలు అలా. ఇప్పుడు ఇది కాకుండా నాకు పరిష్కారం ఏమన్నా చెప్పమనంటే నోబెల్ ప్రైజులు 10 ఇస్తాను నేను, ఒకటి కాదు. ఇంకోటి సార్, వాళ్ళు ఊరుకున్న ప్రజలు ఓడిపోయి ఈ ప్రతిపక్షం ఊరుకుంటారు. అది మీ తంటాలు మీరు పడండి, నాకు అనవసరం. ఉన్న పరిస్థితి ఇది. అదే ఓకే ఉన్న పరిస్థితి ఇది. అంటే పూర్తిగా గాడి తప్పిందా సార్ ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా, మీకు అనుమానం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 93,000 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లు ఏడాదికి. అది మాత్రం 72,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్, అప్పుల మీద వడ్డీల చెల్లింపు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం 1,65,000 కోట్ల రూపాయలు. జాతీయ స్థాయి నుంచి మీకు వచ్చే డబ్బు, లేకపోతే మీ సొంతంగా మీకు పన్నుల డబ్బు కలిపి 1,45,000 కోట్ల రూపాయలు. 1,46,000 కోట్లు, 19,000 కోట్ల రూపాయలు ఇక్కడ లోటు కనిపిస్తుంది. దీనిలో 2,05,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు చెల్లించాల్సింది పెట్ల. ఓకే ఇంకెన్నాళ్ళు ఆపుతారు మీరు? ఇప్పటికే 2-3 ఏళ్ళు ఆపారు చాలామందికి. అది చెల్లించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులను ఎవరైనా అడగండి, చిన్న కాంట్రాక్టులను అడగండి ఎవరైనా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ కూడా పాపం చేశామని కుమిలిపోతున్నారు, కుటుంబాలు నాశనం చేశామని ఏడుస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే, వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పాల్పంచుకోకపోతే ప్రగతి ఎట్లా వస్తుంది మీకు? దాని గురించి మాట్లాడకుండానే 20,000 కోట్ల రూపాయల ఏడాదికి లోటు చూపెడుతున్నారు. ఆ 2,05,000 కోట్లు కలిపితే విద్యుత్ శాఖ ఇచ్చే బకాయిలు కానీ, లేకపోతే సివిల్ సప్లైస్ బకాయిలు కానీ, లేకపోతే వివిధ సంస్థల పేరుతో చెల్లించాల్సిన బకాయిలు కానీ, పెండింగ్ బిల్స్ కానీ చూస్తే 2,05,000 కోట్లు అవుతుంది. ఇది వాస్తవం. నేను చెప్పాను అందుకే ఇది వాస్తవం అయితే అని చెప్పాను. ఇది వాస్తవం అయితే నాకు పరిష్కారం చెప్పండి. ప్రతి ఇంట్లో మీరు నోట్ల మెషిన్ పెట్టి ప్రింట్ చేస్తారా నోట్లు? అది ప్రధానమంత్రికే హక్కు లేదు. అంచేత మీకు తేలిక పరిష్కారాలు లేవు. సంక్షోభం అని అంటూ మళ్ళీ తేలిక పరిష్కారం చూపెట్టండి, చిట్కాలు చెప్పండి. ఏదో ఆకాశం చూద్దాం, దేవుడా. అరే దేవుడు కూడా ఎప్పుడు కరుణిస్తాడు? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఉంటుందా? దీపాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తే, మనం ఒళ్ళు వంచితే, మన చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తే దేవుడు కాపాడతాడు. అంతేగాని దేవుడి మీద భారం వేసి మన తప్పులు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఈ దేవుడు పరిష్కారం చేసేది కదా, మనం పరిష్కారం చేసుకోవాలి. చేసిన తప్పుల మూల్యం చెల్లించాలి, వేరే మార్గం లేదు. నాయకుల కన్నా ఇప్పుడు ప్రజల్లోనే మార్పు ఎక్కువ రావాలి. అయితే నాయకుల కన్నా ఇప్పుడు చేసిన తప్పులకి తప్పు ఎవరిది ఏంటని అనవసరం. అదే చివరికి నష్టం పని ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవడు అధికారంలోకి వచ్చినా, ఎవడు ఎలాంటి విధానాలు చేపట్టినా వాడికి చివరికి ఏం కాదు. భాగం అంటే పదవి పోతుంది. అవును, పదవి పోతే వాడికి బరువు తగ్గుతుంది, వాడి డబ్బులు తగ్గల, కరెక్ట్, వాడి విలాసాలకు తగ్గల, ఇంకా వాడి ఆస్తులు పోటల. పదవి పోతే కొందరు మూర్ఖులు పదవి పోతే ఏడుస్తున్నారు, కానీ పదవి పోతే హాయిగా కులాసాగా ఉండొచ్చు. నిత్యం బరువు పోయింది, వాడికేం కావట్లా. నష్టపోయేది ప్రజలు ఎప్పుడైనా కూడా. ఈ పదవుల్లో ఎవరు కూర్చోబెట్టారో ముందు చూపు లేకుండా మనం గుడ్డుగా ఎప్పుడైతే ఓటేసామో, రేపన్నది ఆలోచించకుండా వాడు నా డబ్బులు వేస్తున్నాడని చెప్పని 30 ఏళ్ళ నుంచి నాలంటి వాళ్ళని చెప్తున్నా. ఉదాహరణకి, అరే మీ డబ్బులు అవి, మీ పన్నుల డబ్బులు, లేకపోతే మీ బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చండి. ఈ మాట నేను కనీసం కొన్ని వేల సార్లు చెప్పుంటాను తెలుగు ప్రజలకి. అయితే మీ డబ్బులు చెమటోడ్చి కష్టించి మీరు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బు, లేకపోతే మీ బిడ్డల పేరుతో మీ బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు. ఆ డబ్బేరా నాన్న ఇది,
వేరే డబ్బు కాదు, కాబట్టి ఇది డబ్బు పెరగడం కోసం రావాలి, మన ఆదాయాలు పెరగడం కోసం రావాలని చెప్పంటే కాదు, నాకు ఈ పోటే కావాలి, లేకపోతే నా కులం వాడే కావాలి, వాడు నాశనం చేసినా పర్లేదు, నా తలకాయ తీసేసినా పర్లేదు, నా కులం వాడే కావాలి, లేకపోతే ఈ పోటే కావాలి అనుకుంటే మూల్యం చెల్లించాలా. దీనికి మార్గం లేదు వేరే. ప్రపంచంలో ఎక్కడ దీనికి మినహాయింపు లేదు, ఏ దేశానికి మినహాయింపు లేదు, ఏ సమాజానికి మినహాయింపు లేదు. అందుకే చెప్తున్నాను, రాష్ట్ర విభజన సమయంలో చాలా తప్పులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూల్యం చెల్లించింది, తెలుగు ప్రజలు మూల్యం చెల్లించారు. దేశంలో మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఇక ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పని చేసే సాహసం చేయవు. రాజకీయంగా వాళ్ళకి లాభం కలగల. అలాగే ఆర్థికంగా ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించింది. ఇప్పుడు దేశం మొత్తానికి ఇది పెద్ద దృష్టాంతం కాబోతుంది, ప్రపంచానికి దృష్టాంతం కాబోతుంది, కేస్ స్టడీలు రాబోతున్నాయి. దీని మీద గ్యారంటీ నేను చెప్తాను మీకు. నిజంగా చూడండి సార్, అంటే ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎలా పరిపాలించకూడదు, ఏ రకంగా పరిపాలిస్తే వినాశానికి దారితీస్తుంది, ఇది కేస్ స్టడీలు వస్తారు రేపొద్దున. 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయలు మీకు అప్పులు పెరిగినాయంటే 5 ఏళ్ళు లెక్కేసుకుంటే ఏడాదికి 1,20,000 కోట్లు, అంటే రోజుకు 350 కోట్ల అప్పులు పెరిగినాయి. రోజుకు 350 కోట్ల అప్పులు పెరిగినాయి. మన పన్నులు కాకుండా, ఢిల్లీ నుంచి వచ్చే ఆదాయం కాకుండా అప్పులు కానీ బకాయిలు కానీ పెరిగినాయి. దీని పర్యవసానం రేపొద్దున నుంచి రోజుకు 200 కోట్లు వడ్డీలు పెరుగుతాయి. ఉన్న కొద్దిగా ఇలా వడ్డీల మీద చక్రవడ్డీ. ఇంకో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థను మీరు మరి బాగు చేయలేకపోతున్నారో, ఆదాయాలు పెంచలేకపోతున్నారో, పెట్టుబడులు పెంచలేకపోతున్నారో, ఆదాయం తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది, వడ్డీలు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. దివాలా అన్న పదం ఉంచేసారా, కంపెనీలకు కానీ వ్యక్తులకు కానీ దివాలా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగులు, పౌర సమాజం, పత్రికలు ఒక ఉద్యమంలాగా తీసుకొని విభేదాలన్నీ పక్కన పెట్టి చిత్తశుద్ధితో ప్రణాళిక వేసుకుని దానికి కట్టుబడి క్రమశిక్షణ పాటించి రేపటి కోసం ఈవేళ త్యాగానికి సిద్ధం కాకపోతే గందరగోళం ఇంకా పెరుగుతుంది. ఒక కుటుంబమైనా అంతే. ఒక కుటుంబం ఏం చేస్తుంది, రేపు మా పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ నేను త్యాగం చేస్తాను, ఇవాళ అప్పు చేసి పప్పు కొడుతుంటాను, కుటుంబం పిల్లలు బాగుపడాలి, దివాలా తీశాను, ఎట్లా సాధ్యం? పిల్లలు నాశనం అవుతారు. కరెక్ట్. మరి దానికి మ్యాజిక్ నా దగ్గర ఏముంది చెప్పండి? మ్యాజిక్ జరగకుండా కాపాడుకోవడం, జరిగిన తర్వాత మ్యాజిక్ ఇప్పటికైనా క్రమశిక్షణతో ఐకమత్యంతో ఉండి సరైన పద్ధతులను పాటించడం. దీర్ఘకాలం 4-5 ఏళ్ల పాటు ఆ శ్రమ కోర్చి, ఆ కష్ట నష్టాలు భరించి, ఆ త్యాగాలు చేసి అమ్మయ్య ఈ సంక్షోభం నుంచి బయటపడడం చూపెట్టుకోవడం. ఈ 2 చేయకుండా మ్యాజిక్ ఉందంటే ఏమి ఉండదు. చాలా భయంకరమైన విషయాలు చెప్తున్నారు మీరు. అది తెలుసుకోవడం ఎక్కెత్తి అయితే జరుగుతున్న నష్టం ఇంకా భయంకరంగా. నిష్ఠురమైన నిజం ఇలా కాకుండా నాకు చాలా సంతోషం. కానీ నిజం అన్న తర్వాత దాచిపెట్టి మనం మోసం చేసుకుంటే సంక్షోభం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.